లాంగ్ వెయిటెడ్ వీడియో మనకు వచ్చేసింది. చెప్పాను మనకి కార్ వాష్ చేసి మరీ మీకు చూపిస్తాను ఈ ప్రెషర్ వాషర్ ఎలా వర్క్ చేస్తుందో అగారుది అని చెప్పి. ఇప్పుడు టైం దొరికింది, మీకు చూపిస్తున్నాను చూడండి. బకెట్లో ఫస్ట్ నీళ్ళు పట్టాలి. దీనిలో 2 అటాచ్మెంట్స్ ఉంటాయి, అదివరకే చెప్పినట్టు, రైట్. సో ఒకటి ఏంటంటే డైరెక్ట్గా ట్యాప్కి అటాచ్ చేసుకోవచ్చు, రెండోది బకెట్కి. సో బకెట్ నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి ఏదైనా లైక్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా ఇది హెల్ప్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఒక బకెట్ నీళ్ళు షుడ్ బి గుడ్ ఇనఫ్. సో చూద్దాము, కావాలంటే వాళ్ళు పట్టుకుంటూ ఉండొచ్చు ఇక్కడే, లేదంటే ట్యాప్ని అటాచ్ చేసుకోవచ్చు. కానీ ఈ వైర్ చూస్తే మీకు కొంచెం ఇది ఇంతే ఉంటుంది. ఫుల్ మట్టి దారుణంగా ఉంది. సో దీన్ని ఇప్పుడు ప్రెషర్ వాష్ కోసం అని చెప్పి నేను వాష్ చేయకుండా వదిలేసాను. ఇలా ఫుల్ మట్టి. ఫస్ట్ క్లీనింగ్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇది టూ మచ్ సౌండ్ వస్తుంది. సో యాక్చువల్ సౌండ్ నేను మ్యూట్ చేసి మరీ మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలో మాట్లాడుతూ రికార్డ్ చేశాను, కానీ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా సౌండ్ అనిపించింది. సో అందుకని అది మ్యూట్ చేసి మామూలుగా నేను మాట్లాడుతున్నాను. ఇది చూడండి, ఫ్రంట్ నుంచి చేస్తున్నాను. సో ఇదేంటంటే ఈ ప్రెషర్ వాష్ హైలీ పవర్ఫుల్, చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే కార్ పెయింట్ పోతుంది, అన్నీ పోతాయి అన్నమాట. దీనిలో పవర్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ కార్డు ఎక్స్టెన్షన్ అనేది ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. కానీ మళ్ళీ ఓ రౌండ్ అడి తిప్పేసేసి వద్దాం. యా ఓకే, వీఆర్ రెడీ ఫర్ ది కార్ వాష్. అదర్ సైడ్కి లెట్స్ సీ. ఇదిగోండి, వీఆర్ ఆల్రెడీ రెడీ. ఓకే, చూడండి ఎంత మట్టిగా ఉందో. సో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఈ మధ్య నేను మోసపోయింది. సో ఇప్పుడు జస్ట్ i24 అని చెప్పి అలా కొన్ని కార్ వాషింగ్ కిట్స్ని మనకు మాల్స్లో అవైలబుల్గా పెడుతున్నారు. అదంతా పెద్ద స్కామ్. సో మేము కూడా డబ్బులు వదిలించుకున్నాము. మీరు ఎవరన్నా అట్లా అడిగితే మటుకు చేసుకోవద్దు. అండ్ ఇది ఒక్కొక్క మాల్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఏఎంబీలో మేము కొన్నాము చాలా ఎక్కువ రేట్ పెట్టి. సో మీరు ఎవరు అట్లా మోసపోవద్దు, ఎందుకంటే ఇవన్నీ వేస్ట్ ఆఫ్ థింగ్స్ అనమాట. మనం అనవసరమైన ఖర్చులు ఆ టైంలో ఎగ్జైట్ అయిపోయి కొంటాము. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ షాంపూ వేసి స్టార్ట్ చేశాననమాట. సో షాంపూకి ఒక చిన్న డబ్బాలాగా ఉంటుంది. సో అందులో మనం కార్ షాంపూ వేసేసేసి దాన్ని స్టార్ట్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా వాష్ అవుతుందంటే చాలా బాగుంటుంది. మనకు బయట 400, 500 పెట్టి కార్ వాష్ చేసుకోవాల్సిన పనే ఉండదు. సో ఈ ప్రెషర్ వాష్ ఒక్కటి ఉంటే చాలు, మన ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ అయిపోతాయి. అండ్ ముండిగా ఈవెన్ సీలింగ్స్లో ఉన్న మరకలు అన్నీ కూడా పోతాయి అనమాట. కానీ మేక్ ష్యూర్ అది కొన్నిసార్లు డ్యామేజ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ప్రెషర్ వాష్ చేసుకోవాలి. ఐ థింక్ ఇట్స్ వర్త్ అని నా అభిప్రాయము. ఓకే, సో ఇప్పుడు ఇందులో చూడండి, ఇంకో కొన్ని స్పెషల్గా మోడ్స్ చూపిస్తాను చూడండి. లెట్ మీ టర్న్ ఆన్ దిస్. ఇది వెరీ డేంజరస్ మోడ్. ఇది హ్యాండ్స్ పెట్టడం కానీ ఏమైనా చేశారు అంటే మటుకు గాన్. చూడండి ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది ప్రెషర్. ఈ పర్టిక్యులర్ మోడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది మాకొకసారి కింద టైల్ కూడా అది క్రాక్ ఇచ్చేసేసింది అనమాట ఈ మోడ్లో. సో చాలా హై ప్రెషర్ ఉంటుంది, జాగ్రత్తగా డీల్ చేయండి ఈ విషయాన్ని మటుకు. వే టూ మచ్ ప్రెషర్ ఉంటుంది, పెయింట్స్ పోతుంది, అన్నీ పగిలిపోతాయి, జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇంకా అట్లా మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకు ప్రెషర్ అనేది పెరగటము తగ్గటము అవంతా ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా
ఈ అగరో వాళ్ళ ప్రెషర్ వాషర్. సో ఇది 140 బార్స్ది, ఇది కొంచెం ప్రీమియంది. 120 బార్స్ది కూడా ఉంటుంది. సో ఐ థింక్ 140 తీసుకోండి. 140లో ప్రెషరే నాకు బాగుంది అనిపిస్తుంది 120 దానికన్నా. సో కాస్ట్ వైజ్ కూడా ఇట్స్ వర్త్ ఇట్. సో సమ్ టైమ్ ఏదైనా సాటర్డే ఆర్ సండే మనకి ఏదైనా ఫన్ చేసుకోవాలి అంటే ఐ థింక్ దిస్ వుడ్ బి ఇట్. ఫైనల్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బయట అవుట్పుట్ లానే వచ్చింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.